నమస్తే, వెల్కమ్ టు పురాలోకాల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. సంక్రాంతికి మొత్తం 3 సినిమాలు అయితే వస్తున్నాయి. ఒకటి రామ్ చరణ్, ఇంకొకటి బాలయ్య బాబు అండ్ ఇంకొకటి సంక్రాంతికి వెంకటేష్. సో వీళ్ళ ముగ్గురులో ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఫట్ అవుతుంది అన్న విషయాలకు వస్తే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఉన్నారు. జెన్యూన్ రివ్యూ అయితే నేను ఇప్పించడానికి ట్రై చేస్తాను. మ్యాక్స్, హాయ్. ఎట్లున్నారు? పర్లేదు, ఇప్పటికైతే బాగానే ఉన్నా. ఓకే. సో సంక్రాంతికి మొత్తం 3 సినిమాలు వస్తున్నాయి. మూడిట్లలో ఏ సినిమా హిట్ అవుతుంది అంటారు? ఒకటి రామ్ చరణ్, ఇంకొకటి బాలయ్య బాబు, ఇంకోటి వెంకటేష్. ముగ్గురు టఫే. అంటే యాజ్ ఏ టీఎఫ్ఐ బానిసగా ప్రతి ఒక్క సినిమా బాగుండాలని నేను అనుకుంటున్నా. బట్ దాంట్లో మోస్ట్లీ ఏది బాగుంటుంది అంటే నేనైతే డాకు మహారాజ్కి వెళ్తాను. అంటే బాలయ్య బాబు గారి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ స్టోరీ ఏమన్నా తెలుసా? డాకు మహారాజ్ స్టోరీ. స్టోరీలు ఇదిగో బాలయ్య బాబు సినిమాలు అంటే స్టోరీలు, లాజిక్లు అవన్నీ మర్చిపోవాలి. ఆయన ఏడికెళ్ళి గుద్దుతా ఆడికెళ్ళి పడతారు. సో రికార్డులు కూడా అట్లే ఎగిరిపోతాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి మేము ఆ బీజం ఉండాలి, మాకు గద్ద గద గద గాల్లో లేపి దడ 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 వాయించాలి. అలాంటి బీజిఎము ఫైట్లు ఉంటే బాలయ్య బాబు సినిమా హిట్. సరే, బాలయ్య బాబు సినిమా అంటున్నావు కాబట్టి ఆయన సినిమాలలో ది బెస్ట్ ఫిలిం ఏది అనుకుంటున్నారు? మీకేం నచ్చింది? నాకు అన్నీ ఇష్టమే, బట్ లక్ష్మీ నరసింహ అని ఉంటుంది ఒకటి. ఎందుకట్లా? ఎందుకంటే దాంట్లో ఆయన మేనరిజం బాగుంటుంది. కొంచెం అట్లా మంచిగా మాట్లాడతాడు. ఆయన డైలాగ్ దాంట్లో డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఆ రోజుల్లోనే అలా మాట్లాడిందంటే మామూలుగా విషయం కాదు అది. అది బాగా ఏదైనా ఒక డైలాగ్ మరి. అంటే డైలాగులు ఇప్పుడు చెప్పాలా నేను? అంత మంచి పెద్ద పెద్ద డైలాగులు ఏం రావు, కానీ ఇది లెజెండ్లో డైలాగ్ చెప్తా ఒకటి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ద ట్రబుల్ ట్రబుల్స్ యూ, ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. ఓకే, మొత్తానికైతే సంక్రాంతికి మరి ఇక బాలయ్య బాబు రచ్చ రచ్చ అంటారు. అంటే నేను యాక్చువల్లీ అల్లు అర్జున్ నా ఫ్యాన్ని. ఆయన ఫ్యాన్గానే నేను బాలయ్య బాబు సినిమా కోసం ఇంతలా వెయిట్ చేస్తున్నా. అలాంటిది బాలయ్య బాబు ఫ్యాన్స్ తోటి మామూలుగా ఉండేది. ఇక వాళ్ళ రచ్చ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గేమ్ చేంజర్ సినిమా మనకి జనవరిలో సంక్రాంతికి రాబోతుంది. దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మొన్న రీసెంట్గా టీజర్ రిలీజ్ అయిందండి. వచ్చిన కొద్ది రోజులైనా అతి ఎక్కువ వ్యూస్ రావడం, ట్రెండింగ్ మారడం అనేది దాన్ని బట్టి చెప్పొచ్చు ఎలా ఉంది గేమ్ చేంజర్ బజ్ ఎలా ఉంది అనేది దాన్ని చెప్పొచ్చు. జనవరి 10కి సంక్రాంతి చాలా సినిమా వస్తున్నాయి, కానీ గేమ్ చేంజర్ అనే సినిమా ఒక పాన్ ఇండియా సినిమా కాబట్టి తెలియని క్యూరియాసిటీ కలిగింది. సో మీరు చూడండి, అవునని కాదన్నా మన రామ్ చరణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఎంత పాన్ ఇండియా అది ఇది అంటారు, కానీ సో ఇదే పాన్ ఇండియా ఎస్ఎస్ రాజమౌళికి ఇండస్ట్రీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన వ్యక్తి రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ ద్వారా, మన మగధీర ద్వారా. సో ఇప్పుడు ఏదైతే పుష్ప మన సుకుమార్ అంటారో ఇదే సుకుమార్కి రంగస్థలం ద్వారా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు రామ్ చరణ్ అన్న. సో నిజంగా డైరెక్టర్కి లైఫ్ ఇచ్చిన వ్యక్తి రామ్ చరణ్ అన్న కాబట్టి సో తను ఒక పుష్పలో డైలాగ్ ఉంటుందంటే, మట్టి నేను నన్ను చెక్కితే ఇటుకన్న అవుతాను, రాయిని నేను నన్ను చెక్కితే శిల్పాన్ని అవుతాను అన్నట్టుగా ఇక్కడ చిరుత నుంచి మొదలైన తన యాత్ర ఇప్పుడు త్రిబుల్ దాకా వచ్చి ఒక ఆస్కార్ దాకా వెళ్ళడం అంటే నిజంగా మాటలు కాదు, అవును కదా. మరి సంక్రాంతికి మొత్తం 3 సినిమాలు ఉన్నాయి. మన బాలయ్య బాబుది కానీ లేకపోతే వెంకటేష్ది కానీ, వీళ్ళు కూడా పెద్ద పెద్ద హీరోలే. మరి దీని నుంచి ఏమన్నా అటు ఇటుగా అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయంటారా? అలా ఏం లేదంటే చూడండి, లాస్ట్ టైం దీపావళికి 3 సినిమాలు రిలీజ్ అయింది. మన కా కానీ లక్కీ భాస్కర్ అని ఇంకో సినిమా రిలీజ్ అయింది. సో అన్ని సినిమాలు కూడా హిట్ అయిపోయినాయి. అంటే తెలుగు ప్రజలకి ఏంటంటే కంటెంట్ కావాలి. సో వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళ ప్యాన్ ఇండియా ఈ ఇండియా ఎవరు చూడరు. సో కంటెంట్ నచ్చితే ప్రజలు లైక్ ఇస్తారు. కాబట్టి ఈసారి ఏంటంటే డాకు మహారాజ్ వస్తుంది, సంక్రాంతికి వస్తున్న సినిమా వస్తుంది, గేమ్ చేంజర్ వస్తుంది. డాకు మహారాజ్ అనేది నేను అవునాను కదా, బాలయ్య బాబుకి ఏంటంటే రొమాన్స్ అవసరం లేదు, ఐటమ్ సాంగ్ అవసరం లేదు, చిన్న డైలాగులు సెంటర్ అయినా స్టేట్ అయినా అటువంటి డైలాగ్ పెట్టుకొని ఇట్లా కొడితే గాలి ఎగిరి అవతల పడితే అటువంటి సీన్స్ ఉంటే 100% హిట్ అవుతాను, అవునాను కదన్న. ఇక్కడ అవతల అనిల్ రావు కామెడీ కీరా ఫోటోస్ అంటే ఏంటంటే అన్ని రకాల ఫుడ్ ఉన్నది. ఇక్కడ నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉన్నది. సో ప్రజలు మీకు నచ్చిన ఫుడ్ తినండి, అన్ని ఫుడ్ తినండి, అన్ని సినిమా హిట్ చేయాలని కోరుకుంటున్నా. అదే 3 జోనర్స్ ఏంటంటే, ఇప్పుడు డాకు మహారాజ్ అనేది హిస్టారికల్ మూవీ, మన వెంకీ మామదేమో సంక్రాంతికి వస్తున్నాం, అది ఫ్యామిలీ ఓరియంటెడే, ఫ్యామిలీ డ్రామా కనబడుతుంది అక్కడ. కాబట్టి ఇదేమో క్యారెక్టరైజేషన్స్ మూవీ, ఇది మన రామ్ చరణ్ గారిది. కాబట్టి ఎవరి దాల్ది సపరేట్ జోన్ కాబట్టి ముగ్గురు హిట్ కొట్టినా ఆశ్చర్యపోవసరం. ఎవరో ఈ సంక్రాంతి బరిలో నిలిచేది అంటే ఎక్కువగా యంగ్స్టర్స్ ఎక్కువగా లైక్ చేసేది రామ్ చరణ్ కాబట్టి ఖచ్చితంగా శంకర్ గారు కూడా ఒక మార్కు పడాలి ఈసారి. ఆల్రెడీ భారతీ 2తో డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఒక మంచి హిట్ కావాలి. కాబట్టి ఆ కోణంలో చూసుకుంటే ఈసారి శంకర్ గట్టిగానే కూర్చున్నాడు, పెన్నకు పదును పెట్టాడని అనిపిస్తుంది. గేమ్ చేంజర్తో మళ్ళీ ఒక స్టాంప్ వేస్తాడని అనిపిస్తుంది. ఏదైనా సినిమాలు వస్తుంటేనే మెయిన్గా ఇప్పుడు ఈ సిట్యుయేషన్స్లో ఏమంటున్నారంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ అలాంగ్ విత్ పొలిటికల్ డ్రామా అంటున్నారు. ఏమంటారు దీనిపైన? అంటే సోషల్ మీడియా ఇన్ఫెక్ట్ పొలిటికల్ డ్రామా మన పుష్ప సినిమాకి ఆల్మోస్ట్ అలానే అయిపోయింది.
సో ఇదేమన్నా జరగబోతుంది అంటారా? అట్లాంటిది ఏముండదు. ఒకటే ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే అట్లాంటి జానర్ అసలు దీనికి దానికి మిక్సింగే లేదు, కానీ ఏదో కొంత క్రియేటివిటీ అలా క్రియేట్ చేస్తారో అవన్నీ గాసిప్స్ అవి ఎవరు నమ్మొద్దు. నేను చెప్పేది ఏంటంటే మొన్న పుష్పకు పెంచినట్టుగా టికెట్లు పెంచితే మటుకి టికెట్లు తక్కువ రేటు పెట్టిన వాళ్ళు ప్లస్ అయిపోద్ది ఈ సంక్రాంతి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని టికెట్లు ప్యారలల్గా చూసుకునే అవకాశం కల్పించాలని నా రిక్వెస్ట్. ప్యారలల్గా లేకపోతే 3 సినిమాలు కూడా మూడిట్లో కూడా ఎవరైతే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేస్తున్నారో ఆ సినిమాకి వెళ్తారు, కానీ ప్యారలల్గా ఉంటేనే వెళ్తారు. టికెట్ రేట్లు ఎక్కువ తక్కువ ఉన్నాయనుకో, తక్కువ ఉన్న సినిమాకి వెళ్ళిపోతారు. రామ్ చరణ్, వెంకటేష్ అండ్ బాలయ్య బాబు ఈ ముగ్గురులలో ఏ సినిమా హిట్ అవుతుందంటారు, ఏ సినిమా ఫట్ అవుతుందంటారు? కోర్స్ చెప్పేదేముంది, గ్రేట్ కాంబినేషన్. శంకర్ కాంబినేషన్లో మళ్ళీ రామ్ చరణ్ కదా, హై ఎక్స్పెక్టేషన్స్. ఇంకో అది చిన్న మామూలుగా అయితే రాడు, పెద్ద పెద్ద హిట్లు తీసి ఇప్పటికీ మనకి అందరికీ ఇచ్చాడు. సో రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్. ఆ నేమ్లోనే ఏదో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అతను గోల్ రీచ్ అవుతారు. ఆ భారీ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ రీచ్ అవుతాయి, అన్ని రికార్డ్స్ బ్రేక్ బద్దలు కొడతాయని మేము ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఉన్నాము. చాలా హుషారుగా ఉన్నాం అనమాట. శంకర్వి ఇంతకు ముందు కూడా సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. మరి ఈ సినిమా ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాప్ అవుతే ఏం చేస్తారు? ఫ్లాప్ అని ఆప్షన్ 99% ఉండదు. ఎందుకంటే అతన్ని కూడా ఫ్లాప్ అయినా రామ్ చరణ్ కూడా కొంచెం బ్రేక్ డౌన్ అయ్యాడు. సో ఇవన్నీ పెట్టుకొని నాకు తెలిసి ఇవన్నీ చేసుకుంటూ కొత్త లీడింగ్ రోల్స్ చేసుకుంటూ అతను కొత్త రోల్స్ చేయాలని రామ్ చరణ్కి ఉంది, కానీ తప్ప చేసిన రోల్స్ చేసేసి పబ్లిక్లో బోరింగ్నెస్ కావడము అది కరెక్ట్ కాదని అతను కొత్త రోల్స్ ఎంచుకోవడంలో సక్సెస్ అవుతున్నాడు. కాకుంటే కామన్గా 1-2 సినిమాలు ఫ్లాప్ అయితే అతని ఏం తగ్గదు, అతని ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఇక్కడ ఏమీ తగ్గే ఛాన్సే లేదు. ఇది మాత్రం 100% మేమైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. 100% శంకర్ కాంబినేషన్లో రామ్ చరణ్ సూపర్ డూపర్ హిట్ చూడబోతున్నారు. రమణ లోడెత్తాలిరా డైలాగ్ వినే ఉంటారు కదా, సరిలేరు నీకెవరులో. సో సేమ్ అట్లనే ఉన్నారు. చెప్పండి, మన రామ్ చరణ్ సినిమా సంక్రాంతికి రాబోతుంది, గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి? తెలుగు అమ్మాయిగా నన్ను అసలు తెలుగేనా నువ్వు మాట్లాడేది? రామ్ చరణ్ గురించి RRR కొట్టిన తర్వాత రామ్ చరణ్ సంక్రాంతి రాబోతుంది ఇంత చిన్నగా అడిగేది. కొడితే బ్లాక్ గ్లోబల్ బద్దలైపోలే. గ్లోబల్ సార్ కొడితే సంక్రాంతికి మళ్ళీ 2025లో కూడా పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడు. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్, ఓన్లీ బ్లాక్ బస్టర్ కాదు, సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడు చెర్రీ బాబు. ఎందుకంటే RRR తర్వాత రాజమౌళి తర్వాత అందరు హీరోలకి ఫ్లాప్లు వస్తాయి కదా. అరే బాబు పక్క పెట్టండి రా బాబు, ఆడ ఉన్న ప్రొడ్యూసర్ ఎవరు అనుకున్నావు, దిల్లున్న దిల్ రాజు ఏ మాత్రం తేడాల్సిన అవసరం అయితే 100 కోట్లు పక్కకు పడేసి మళ్ళీ రీషూట్ చేసే మగ్గాడు దిల్ రాజు. సో ఆయన ప్రొడ్యూసర్లో వస్తున్నది. ఇప్పుడు మళ్ళీ సినిమా లేట్ అవ్వడానికి కారణం కూడా అక్కడ బాబాయ్ పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం ఆ తాలూకా కొన్ని డైలాగ్స్, కొన్ని మేనరిజంలు ఈ సినిమాలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే తండ్రిగా కూడా ఒక పాత్ర చేస్తున్నాడు. ఆ పంచకట్టు లుంగి చూసారా, పంచకట్టేసుకొని మంచిగా పైజామా వేసుకొని తెల్ల డ్రెస్సులో. సో ఒకప్పుడు ఎన్టీఆర్ గారు సినిమాల నుంచి రాజకీయాలకు పోయి సీఎంగా అయినప్పుడు, అలాగే రాజశేఖర రెడ్డి గారు సినిమాల్లోకి వచ్చినప్పుడు, పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఆయన పంచాయతీ వేసుకుంటూ పాదయాత్ర తిరుగుతుంటే ఎలా ఉందతనం కనిపించింది, ఆ ఉందతనం ఆ పాత్రలో కనిపిస్తుంది. సో పాన్ ఇండియా లెవెల్లో విడుదల ఈ సినిమా ఈసారి బాలీవుడ్ కూడా మళ్ళీ బొక్క బోర్రాబ్ అనుకుంటుంది. 2025 కూడా గేమ్ చేంజర్తో గేమ్ ఆడేసి ఖచ్చితంగా ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ సినిమానే, సౌత్ ఇండియన్ సినిమానే అని నిరూపించబోయేది ఓన్లీ చెర్రీ బాబే. మెగా ఫ్యాన్స్ ఎక్కడ కూడా తగ్గరు. మొన్ననే తగ్గేదే లేదంటూ అల్లు అర్జున్ వచ్చిపోయాడు. ఈ లోపు ఆ రికార్డులు మడతపడే అలా ఉంటాయి. చెర్రీ బాబు వచ్చేసి దంగల్ గింగల్ ఏం లేదా బాయ్, పొంగల్ కూడా మళ్ళా దంగల్ రికార్డులు బ్రేక్ చేసేది మెగా ఫ్యామిలీ. అది చెర్రీ బాబే. శంకర్ ఇంతకు ముందు చూసుకుంటే కనుక అన్ని సినిమాలు కొన్ని ఫ్లాప్ అయి ఉన్నాయి కదా. సో ఈ సినిమా మేబీ ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే ఇక సూపర్ డ్యూపర్ హిట్ అనే అంటారా? ఖచ్చితంగా కొడతాడు. కొట్టకపోతే ఇంత లేట్ అయింది కాబట్టి హిట్ కొట్టడాన్ని. ఎందుకంటే దిల్ రాజు అసలు ఊరుకోడు. ఇది భారతీయుడు పోయింది కదా, అరే భారతీయుడు 2 అయిపోయింది, ఇది భారతీయుడు 1 రేంజ్లో వస్తుంది. పాత శంకర్ కనపడబోతున్నాడు. ఆడ ఉన్నది దిల్ రాజు, దిల్లున్నోడు, ఊరికే ఊడుకోడు. ఆడ ప్రొడ్యూసర్ అయినా ఎవడైనా సరే మాట అయినకపోతే అరే నువ్వు వద్దురాబాయి తీసి పక్కకు పడేసి మళ్ళీ కొత్త డైరెక్టర్ పెట్టుకుంటాడు. అవుతాయి అవసరమైతే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పెట్టేసుకొని ఖచ్చితంగా ఇండస్ట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నది నాకు తెలిసి గేమ్ చేంజర్తో.